అమ్మవారు కస్తూరితో కూడా గంధసారమలంది, కస్తూరి కలిపినటువంటి గంధసారం, ఆ గంధాన్ని ఆమె ఆ నుదుట పెట్టుకుంటుంది. ముత్యాల తాటంకములు ధరించి, ముత్యాల తాటంకాలు ధరిస్తుందిట. శంకర భగవత్పాదుల వారు చెబుతారు, అమ్మా పరమేశ్వరుడు హాలాహలాన్ని మింగి కూడా, హాలాహలాన్ని సేవనం చేసిన తర్వాత కూడా నిజంగా ఆయన జీవించి ఉన్నాడు అంటే జననీ తవ తాటంక మహిమ, తవ తాటంక మహిమ, నీ తాటంకముల యొక్క మాహాత్మ్యం వలన ఆయన జీవించి ఉన్నాడమ్మా. అంటే తాటంకం అంటే చెవులకు పెట్టుకునేటటువంటి దిద్దులు, కమ్మలు అంటారు. ఎలాగా, ఎందుకని ఆనాడు ఆయన హాలాహలాన్ని స్వీకరించినా కానీ నీ యొక్క తాటంకముల మహిమ వలన ఆయన జీవనం పొంది ఉన్నాడమ్మా. అంతే కదా ఆమె చెప్పింది. తెలుసు ఆవిడకి. మింగెడిదియు మింగెడు వాడు హరుండని, మింగెడిదియు గరళ మనుచు మేలని ప్రజకం, మింగెడు వాడు హరుండని భవుండని, తన భర్తని మింగెడు వాడు భవుండనియు, మింగెడిదియు గరళమనియు, మింగేదేమిటి? గరళం, విషం. విషం తాగుతున్నాడు. లోక సంరక్షణ కోసం లోకాలన్నీ కూడా పాడుబడిపోతూ ఉంటే, మాడిపోతుంటే, భస్మం అయిపోతుంటే అందరూ వచ్చి వేడుకుంటే, శంకర, శివ, మహాదేవ, ఈశ్వర మమ్మల్ని కాపాడమంటే అందరూ వద్దు వద్దను అని వెనక్కి వెళ్ళిపోయినప్పటికీ కూడా శంకరుడు తాను ఆ హలాహలాన్ని స్వీకరించాడు. అయినప్పటికీ కూడా మృత్యుంజయుడై ఉన్నాడు. ఆయన మృత్యుంజయుడండి. మృత్యువుని జయించినటువంటి వాడు. ఆయన తలుచుకుంటే మృత్యువును కూడా మనం జయింపగలుగుతాం. మృత్యుంజయ పాహి మృత్యుంజయ పాహి మృత్యుంజయ పాహి మృత్యుంజయ. ఆయన్ని నమ్ముకుంటే మృత్యుద్వారాల నుండి కూడా తీసుకొని వెనక్కి తీసుకొచ్చేటటువంటి మహానుభావుడైనటువంటి పరమేశ్వరుని యొక్క ధర్మపత్ని ముత్యాల తాటంకాలు ధరించి అక్కడ ఉంటుందని చెప్పుకుంటూ, సీమంత పదమున చేర్చుక్కగా వించి కురులపై చిన్ని పూగుస్తరించి, శ్రీపాదముల హేమనూపురంబుల దాల్చి కటిమీద వజ్రాల కమరు నిలిపి, అన్నపూర్ణ విశాలాక్షి అనడు పేర్లా. అన్నపూర్ణ విశాలాక్షి, కాశీ విశాలాక్షి అమ్మవారు. ఆ అమ్మవారి దర్శనం చేసుకోవాలి. కాశీ అన్నపూర్ణాదేవి దర్శనం చేసుకోవాలి. గంగాదేవి యొక్క దర్శనం చేసుకోవాలి. ఈ విధంగా కాశీలో ఉండేటటువంటి అనేకమైనటువంటి విశేషాలన్నీ కూడా కాశీఖండం ప్రస్తావించింది. మనకున్న సమయంలో మనం ఆనాటికి ఆ ఘట్టానికి ఎంతవరకు వచ్చిందో అలాగ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం. అన్నపూర్ణ విశాలాక్షి అనడు పేర్ల కాశికా మధ్య శృంగాటకములయందు విశ్వపతి దేవి మధ్యాహ్న వేళబెట్టు అమృత పాయస దివ్య అన్న మనుదినంబు. మధ్యాహ్న కాలం అయ్యేటప్పటికీ కాశీలో అన్నదాన సంతర్పణలు జరుగుతాయి. ఎక్కడికి వెళ్ళినా కాశీలో భోజనానికి ఇబ్బంది లేదండి. ఈ కాశీలో ఈ క్షేత్రానికి వెళ్తే అన్ని ధర్మశాలలు ఉంటాయి, ధర్మసత్రాలు ఉంటాయి, అందరూ కూడా భోజనాలు పెడుతూ ఉంటారు. కాబట్టి మధ్యాహ్నం 12 గంటలవగానే ఆ అన్నప్రసాదాలన్నీ కూడా అమ్మవారికి, కాశీ అన్నపూర్ణాదేవికి నైవేద్యం పెట్టిన తర్వాత ఒక గంట కొడతారు. ఆ గంట మ్రోగంగానే తక్కిన చుట్టుపక్కల ప్రదేశాల్లో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఇక మధ్యాహ్న సంతర్పణ చేయడానికి మొదలు పెడతారు. ఆ గంట పూర్వకాలం నాడు ఒక రాజు ఒక పద్ధతి ఏర్పరిచాడు. ఎప్పుడైతే మహాదేవి అయినటువంటి కాశీ అన్నపూర్ణాదేవికి నైవేద్యం జరుగుతుందో అప్పుడే తక్కినటువంటి వాళ్ళందరూ కూడా అన్న సమారాధన ప్రారంభం చేయాలని ఒక పెద్ద గంట కట్టాట. ఆ గంట కొంతవరకే వినిపిస్తూ ఉన్నది. వినిపిస్తూ ఉంటే ఏం చేశాడంటే ఆయన కాశీ విశాలాక్షి ఆలయంలో, అన్నపూర్ణాదేవి ఆలయంలో కట్టినటువంటి గంటకు ఎంత దూరం వినిపిస్తుంది ఆ ఘంటానాదమో, ఆ ఘంటానాదం ఎంత దూరం వినిపిస్తుందని తెలుసుకొని మళ్ళీ చివరికి వినిపించినటువంటి ప్రదేశంలో మళ్ళీ ఇంకొక గంట కట్టేవాట. ఇంకొక గంట కట్టి అక్కడ అది వినిపించగానే ఇది మోగడం, ఇది మోగంగానే తర్వాత గంట మోగటం. ఆ విధంగా కాశీక్షేత్రంలో ఉండేటటువంటి అన్ని ప్రాంతాలకు కూడా ఘంటానాదం వినిపిస్తుంది. ఆ వినిపించిన వెంటనే అందరికీ భక్తులకి అన్నప్రసాద వితరణ జరుగుతుంది. అమ్మవారు కాశీ అన్నపూర్ణాదేవి అక్కడ విలసి ఉన్నంత వరకు అక్కడ అన్నమో రామచంద్ర అనేటటువంటి ఒక మనిషి కూడా ఉండడు. మనం వెళ్ళలేకపోవటం, అక్కడ తిరిగి మనం వెళ్ళలేకపోవటం తప్పు. కానీ అక్కడ అన్నమునకు భోజనమునకు లేదు అనేటటువంటి శబ్దం లేకుండా జరుగుతుంది కాశీక్షేత్రంలో. అనేకమైనటువంటి ధర్మసత్రములు పుణ్యపురుషులైనటువంటి వాళ్ళు అక్కడ స్వామివారికి ఏర్పాటు చేశారు. కాబట్టి
ఇటువంటి అవిముక్త క్షేత్రం అని చెప్పుకున్నాము, ఆనంద విపినాభిధానము ఆనందవనం అని చెప్పుకున్నాము, మహాశ్మశానం స్వామివారు అక్కడ ఉంటారు కాబట్టి మహాశ్మశానం అని చెప్పాము, రుద్రగేహము అని చెప్పుకున్నాము, వారణాసి అని కూడా ఆ కాశీక్షేత్రాన్ని పిలుస్తారు, కాశీ అని ఇంకొక నామధేయం, కాశిరంతు కాశీ ఏంటి కాశ్రు దీప్తవు అంటే కాశీ అంటే ఏమిటండి అర్థం అంటే దీపించేటటువంటిది, ప్రకాశించేటటువంటిది, ప్రకాశించేటటువంటి దాన్ని కాశీ.